ఆగండి ఆగండి అందరికీ నేను ఇప్పుడు ఒక షేర్ చేసుకుంటా మీతోటి. అంటే ఇది జరిగిన రియల్ స్టోరీ అనమాట. ఏం లేదండి, చాలా ఫన్నీగా ఉంటుంది. చేపల పులుసు పెడుతుంటే నాకు అది ఐడియా వచ్చిందనమాట. అంటే గుర్తుకొచ్చింది. అది గుర్తుకొచ్చి నేనైతే చాలా నవ్వుకున్నాను. ఏంటంటే మీతో కూడా చెప్తాను, ఆగండి. ఏం లేదు, మా నాన్నమ్మ మా తాతయ్య ఒకరోజు అయితే చేపలు ఆయన వస్తే ఇలా చేపలు తీసుకున్నారు. అవి కూడా జర మీడియం సైజు ఉండే ఫుల్ చేపలు అనమాట. అవి పీసెస్ కట్ చేసుకోకుండా మొత్తానికి మొత్తం ఇలా ఒక్కొక్కటిగా అందులో వేసుకున్నారనమాట. అంటే పులుసు పెట్టేసుకున్నారు చేపలు మొత్తము. అండ్ ఆ తర్వాత మా నానమ్మ అయితే బయట కూర్చునేసి ఆ అక్కలతో వీళ్ళ అక్కలతో ముచ్చట్లు పెట్టుకుంటా బయటనే కూర్చుందనమాట. అయితే ఆ పులుసు పెట్టిన సంగతి కూడా మర్చిపోయింది. చాలాసేపు అయిందనమాట. ఆ చేపల కూర ఏమైంది ఏంది, మా తాతయ్య ఎందుకు వెళ్ళిండో ఏమో, సడన్గా పోయి చూస్తే మంచిగా స్మెల్ వస్తుంది. పొయ్యి చూసిండు, గ్యాస్ ఆన్ చేసి ఆన్ అయి ఉంటే. అండ్ తీసి చూస్తే చేపలే లేవు. అందులో చూస్తే అసలు పీసెస్ పట్టుకుందామంటే చేపలు కూడా లేవు. ఎలా తినాలి ఏంది అనేసి ఇట్లా గరిట పెట్టి ఇట్లా తీస్తే ముళ్ళు మొత్తం ఫిష్ ముళ్ళులు ఎట్లున్నాయో, ఫిష్ ఎట్లుంటుందో అట్లనే ముళ్ళులు అట్లా నించున్నాయి అనమాట. పీసెస్ అన్నీ ఉడికేసి ఆ కూరలోనే మెల్ట్ అయినాయి అనమాట. ఇంకా మా నాయనమ్మకి ఆ రోజు ఉంటుంది చాలా తిట్లు. బాగా నవ్వుకున్నాం మేమైతే. చాలా ఫన్నీగా ఉంది కదండి. మీరు కూడా అలా చేయకండి. ఎక్కువసేపు చాలా తక్కువ టైంలోనే ఉడికేస్తాయి అన్నమాట ముక్కలు. మరి చాలా ఎక్కువసేపు ఉడకబెడితే పట్టుకోవడానికి పీసెసే ఉండవు తినడానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.